రాముడిని కిందకి ఎవరు దింపారు? అచ్చచ్చ నేనే దింపాను. ఇక్కడికి వచ్చిన తర్వాత అది ఏంటంటే నెక్స్ట్ ఏంటంటేను బ్రహ్మదేవుడు ప్రార్థిస్తాడనమాట. దేవుడికి నాకు ఎలా ఉంటారో తెలియదు, నేను ఎలా సేవించుకోవాలి అని చెప్పి ముందరంతా బ్రహ్మదేవుడిని పరమాత్మ ఈ అంటే ఈ యూనివర్స్ అంతా సృష్టిస్తాడు కదా. సృష్టించిన తర్వాత బ్రహ్మకి చెప్తాడు, నువ్వు ఇంకా సృష్టి కార్యం మొదలెట్టు, ఇదిగో నీకు మెటీరియల్ అని ఇచ్చేస్తాడు. ఇచ్చేస్తే ఈయన ఏం చేస్తాడు, బ్రహ్మదేవుడు ఏం చేస్తాడు, ఫస్ట్ థింగ్ ఎప్పుడు మిస్టేక్స్ చేస్తాం కదా, ముందర ఆయన ముక్కు ఏదో శ్వాసలు తప్పు పిలుచుకున్నట్టు రాక్షసుడు పుడతాడు. రాక్షసుడు పుట్టేసరికి ఏంటి అంతా కూడా నల్ల కలర్లో అయిపోతుంది అనమాట. ఏంటి సంథింగ్ విచ్ కెనాట్ బి డన్ ఇన్ ఎ ప్రాపర్ వే కదా. సో అన్నీ కూడా మిస్హ్యాపెన్ అయిపోయి అంతా కూడా నల్ల కలర్లో అయిపోతుంది. అల్లకల్లలో అయిపోయిన తర్వాత బ్రహ్మదేవుడు ఇంకా ఏం చేయాలో తోచదు, ఎలా చేయాలో తెలియదు. అసలు నేనెవరిని, ఫస్ట్ నేను మొదలైన ఆయన దగ్గర అహం నేనెవరిని అసలు నన్ను పుట్టించిన వాడెవడు, ఇదంతా ఏంటి అసలు ఇది అని చెప్పి మొదలెట్టి నాకెవరు తెలియటం లేదే అని పరమాత్మ యొక్క బొడ్డులో నుంచి తామర పువ్వులో వస్తాడు కదా, అందులో నుంచి తామర పువ్వు కాడులో ఉంచి అప్పటికి వెళ్ళి వెతుక్కుంటాడు. చీకటి వెళ్తుంటే చీకటి ఏమీ తెలియదు, ఎక్కడికి వెళ్తున్నామో తెలియదు, బిక్కిరైపోయి ఇంకా ఏం చేయాలో తెలియదు. దాంతో ఇంక ఎలాగో తను చేసుకుంటూనే ఎలాగో మళ్ళీ పైకి వచ్చేస్తాడు. సింగిల్ వేనే కదా. సో పైకి వచ్చేస్తాడు. పైకి వచ్చేసిన తర్వాత అసలు నన్ను పుట్టించిన వాడిని ప్రార్థన చేస్తే పరమాత్మ నీకు సృష్టి ఎలా చేయాలో తెలియదు కదా, ఇదిగో నన్ను జస్ట్ పరమాత్మ కనిపించిన ఆయనకి ఇదిగో నన్ను వేదాలు ఇస్తారు. వేదాలు ఇచ్చేసరికి ఆ వేదాలని చూసుకుని సృష్టి నాకు బుక్ దొరికిపోయింది కదా, నేను బ్రహ్మాండంగా సృష్టి చేసేస్తానని మొదలెస్తాను. మళ్ళీ తప్పు చేస్తే మతకైటప్పుడు రాక్షసులు వస్తారు. వాళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఈ మేమడు పాటుగా ఉండేటప్పుడు ఆ వేదాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు దాచేస్తారు. సముద్రం అంటే మనం అనుకున్న మామూలు ఓషన్స్ సీ కాదనమాట, ఈ యూనివర్సల్ ఓషన్, ఈ అటామిక్ ఓషన్ అనమాట. దాని లోపల ఎక్కడో దాచేస్తాడు. మరి ఏం చేయలేకపోతాడు. మళ్ళీ నారాయణ కోసం తపస్సు చేస్తే అప్పుడు హైగ్రీవుడు రూపంలో వచ్చి ఆ రాక్షసుడిని చంపేసేసి నారాయణ తీసిస్తాడు. అది కూడా పరమాత్మ అసలు రూపంలో. అసలు బ్రహ్మదేవుడు అనమాట. అసలు నన్ను పుట్టించిన వాడిని నాకు ఇంత సహాయం చేశాడు, నువ్వు ఎలా ఉన్నావు, నిన్ను నిత్యం నేను కైంకర్యం చేసుకుంటేనే తప్ప, నీకు పూజ చేసుకుంటేనే తప్ప నాకు ఈ ప్రపంచంలో నేను ఎలా సృష్టి చేయాలి అన్నది కూడా నాకు పట్టడం లేదని వేడుకునేసరికి అప్పుడు పరమాత్మ తన ప్రతిరూపంగా తన పాలకడలు ఎలా సైనించున్నాడు అదే రూపాన్ని ఇస్తాడనమాట బ్రహ్మకి. ఆ పరమాత్మ పేరు ఏంటంటే మామూలుగా బ్రహ్మ అసలు నారాయణుడు ఆ పరమాత్మ. అక్కడి నుంచి ఏమైంది మెల్లమెల్లగా తర్వాత మామూలుగా ఈ మన అది ఎవరు కూడా పరమపదానికి రావటం లేదు, ఏదో సృష్టి చేసి పడేస్తున్నాడు బ్రహ్మ అంతేను అనిపిస్తుంది పరమాత్మ. అందుకని అవతారాలు ఎత్తుతారు కదా, మనుషుల్ని ఇలా ఉండాలి. తాను మనిషిగా ఉండి మనిషిగా నడిచి చూపించి ఇదిగో మీరందరూ ఇలా నడుచుకోవచ్చు అని రాముడు వారు చెప్తారు కదా. అదిగో రాముడు వచ్చారనమాట. రాముడు వచ్చేసరికి ఇంకా ఎలా రాముడిని మన దగ్గరికి తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు, చక్రవర్తి కుమారుడు. ఆయన చక్కగా ఆయన బంగ్లాలో కూర్చుంటే, ప్యాలెస్లో కూర్చుంటే మన దగ్గరికి వెళ్తే రాముడు వారు ఎలా వస్తారు, రాలేదు. రాజకుమారుడు రాజు అంటే నియమాలు ఉంటాయి ఇది సేవించుకోవడానికి అన్నిటికీ. సో అందుకని ఏం చేస్తాడనమాట పరమాత్మ అరణ్యవాసం చేస్తారు కదా. అరణ్యవాసంలో గుహుడు ఒక తిరుగుకే ఈయన వెళ్తారు రాముడు వారు. అక్కడి నుంచి గంగని దాటించడం గుహుడు చేస్తాడు. అది గుహుడితోటి కూడా గంగని దాటించి జీవులాచి వాటిని అందరి దగ్గరికి వెళ్ళేసేసి బాలరాముడిగా వెళ్తాడు అయోధ్యలో. వెలిసినప్పుడు అప్పుడనమాట విభూషణుడు ఏం చెప్తాడు, అమ్మ రామ నిన్ను వదిలి నేను పట్టాభిషేక్తుడు అయ్యావు, నీ దగ్గర నీ పాదాల దగ్గరే నేను పడి ఉంటాను, నిన్ను వదిలి నాకు రాజ్యం అక్కర్లేదు, నేను రాజ్యానికి వెళ్ళాను. ఈ రాజ్యం అంతా అల్లకల్లోలం అయిపోయింది కదా, రాజు కావాలి అక్కడ, నువ్వు వెళ్ళు, ప్రజలందరినీ సక్రమంగా పాలించు, వాళ్ళకి సుఖ సంతోషాలు ఇవ్వని చెప్పి రాముడు చెప్తేను వినిపించుకోకపోతే తన రూపమైనటువంటి గదిలో అక్కడ పైన బ్రహ్మకి ఇచ్చాడు కదా. ఆ బ్రహ్మ ఏం చేశాడు, ఆయన రూపాన్ని ఇక్ష్వాకువంశం రాజుకి ఇచ్చేస్తాడు. ఆయన తపస్సు చేస్తే ఇచ్చేసినటువంటి అదే రూపాన్ని ఆ పరమాత్మ జగన్నాథుడు, అదే రూపాన్ని పరమాత్మ వీళ్ళు ఏం చేస్తారు, ఈయన రాముల వారు పుణ్యకోటి విమానంతో కూడా ఉంటుందన్నమాట. ఆ రూపాన్ని తీసుకెళ్ళి విభీషణుడి చేతికి ఇస్తాడు. విభీషణుడు తీసుకెళ్ళి అక్కడ కావేరీ నది తీరంలో పెడితే పరమాత్మ ఇంకా ససేమిట ఇక్కడి నుంచి కాదని ఇక్కడే ఉంటానంటాడు కదా. పరమాత్మ హాయిగా అందరూ మోక్షానికి వచ్చిన తర్వాత నేను పడుకుని ఉంటాడు కదా. అక్కడ నిలబడి ఉంటే ఎప్పుడన్నా వెళ్ళిపోతాడేమో, కూర్చుంటే ఏమో మళ్ళీ నిలబడతాడేమో వెళ్ళిపోతాడేమో, పడుకుంటే అమ్మయ్య చాలా కాసంగా పడుకున్నారు అనిపిస్తుంది కదా. అలా శయనించి ఉంటాడు.
ఆయన్ని మనం ఎలా దర్శించుకోవాలి, ఎలా ఉండాలి, పరమపదంలో దర్శించుకుని పరమపదనాథుడిలా దర్శించుకుని వెళ్ళిపోవాలి. అందుకని అది పరమపద వాసన అనమాట. అక్కడ శ్రీరంగంలో వెళ్తే ముందర చక్ర తాళ్వార్ అంటే సుదర్శన చక్రం, చక్ర తాళ్వార్ సన్నిధిని కూడా అక్కడ సేవించుకుని అమ్మ శ్రీరంగ నాట్యాల దగ్గరికి వెళ్ళి అప్పుడు శ్రీరంగనాథుడిని సేవించుకుంటాం. మనం క్రమం అది శ్రీరంగంలో సేవించుకునే క్రమం. అందుకని చక్ర తాళ్వార్ అక్కడ తెలిసి ఉన్నారనమాట. ఎందుకని పరమాత్మ ఎప్పుడు ఏ క్షణంలో పరమాత్మ ఆపద చేయడానికి ఎవరొస్తాడో మనం రెడీగా ఉండాలి. ఎప్పుడు పరమాత్మకి ఆపద చేసేవాడు వచ్చిన పరమాత్మని వెళ్ళరంగానే వెళ్ళి తుంచేసేయాలి వాళ్ళని అని చెప్పి రెడీగా ఉంటారు చక్ర తాళ్వార్. అక్కడ ఏంటి ఇప్పుడు శ్రీరంగనాథుడిని మనము ఇలాగ రాముడుగాను అలా కృష్ణుడుగాను కూడా సేవించుకుంటాం. ఇలా రాముడుగా ఇలా కృష్ణుడుగా. అక్కడ శ్రీరంగనాథుడి ఇలాంటి ఉంది. కానీ అక్కడ ఏంటి అసలు కథ ఆండాళ్ తల్లి అక్కడికి వెళ్ళి పరమాత్మగా చేరిపోయింది. అందుకని అక్కడ ఆండాళ్ తల్లి అనమాట. ఆండాళ్ కృష్ణుడికి కళ్యాణం పెట్టాము అక్కడ. ఆ తర్వాత ఏంటి లక్ష్మి యొక్క కరుణ లేకపోతే మగవాళ్ళు ఎప్పుడు గట్టిగా ఇలా రాదు ఇలా రూల్స్ ఇలాగే ఉండాలని అంటారు కదా. అందుకని వరుసగా లక్ష్మి పిడాకి అనమాట. ఆ తర్వాత కృష్ణుడి ఇక్కడ కిందకి వచ్చేసరికి నమ్మాళ్వారు సెంటర్లో ఉంటుంది. ఆళ్వార్లే మనకి అసలు మన ఏంటి ఏది అని అంతా చెప్పిందల్లా ఆళ్వార్లే. అందుకని చెప్పి ఆళ్వారు ఎప్పుడు కృష్ణ కృష్ణార్థం కాబట్టి ఆయన దగ్గర కృష్ణుడే ఉంటారు. ఆండాళ్ తల్లి అలా కృష్ణ లీలలు అలా చేసుకుంటూ కృష్ణుడిని అబ్బా కృష్ణ పరమాత్మ ఇలా లీలలు రెడీ చేశాడు కదా అని కలలు కంటారు. ఇక్కడ వచ్చేసరికి పరమాత్మ ఏంటి అందరి దగ్గరికి ఊరేగింపుగా వస్తాడు. పక్కన కంచి వరదసేన, కంచి వరదరాజుగా వరం దళారీతిగా వరదరాజు అంటారు. మన వరం ఇచ్చేస్తాను అలా కాచుకొని ఉన్నాడు అక్కడ పరమాత్మ అందరినీ. ఆ గోష్ఠి అది మొత్తం నృత్యము వాద్యము అంతా గోష్ఠి అనమాట. అలా వచ్చేస్తున్నారు మన దగ్గరికి. అలా వచ్చినటువంటి పరమాత్మ ఏంది ఇక్కడ ఆండాళ్ వివాహం చేసుకోవడానికి రాముల వారిని వచ్చేటటువంటిది అనమాట. ఇది వారణమాయురం అని ఒక కావ్యం ఉంది. దానికి సంబంధించినట్లుగా అనమాట. ముందర భటుడు వస్తాడు, నృత్యం చేసుకుంటూ అందరూ వస్తారు. 1000 ఏనుగులతోటి ఏనుగులన్నీ వస్తున్నాయి. కృష్ణుడు ఆ ఏనుగులంతా ఎక్కేసాక అక్కడ వస్తున్నాడు. ఆండాళ్ తల్లిని చేరుకున్నాడు. ఆండాళ్ తల్లి కోరినట్లుగా వివాహం చేసుకుంటాడు. వివాహం చేసుకునే ముందర మనం ఉయ్యాల వేడుక చేస్తాం కదా, ఆ ఉయ్యాల వేడుక అన్నమాట జరుగుతుంది. వివాహం చేసుకుని శ్రీవిల్లిపుత్తూరు అనే ప్రదేశంలో నుంచి మేము అక్కడి నుంచి శ్రీరంగానికి తీసుకెళ్ళిపోతున్నారు అనమాట. పెళ్లి కొడుకు తీసుకెళ్ళేటప్పుడు మరి మనకేంటి ఉపయోగం ఇదంతా? దీనివల్ల మనమేంటి ఇవన్నీ సేవించుకుంటే మనకి కూడా సంసారాన్ని వదిలేసేసి పరమపదానికి వెళ్ళిపోవాలి అన్నటువంటి ఆతృత కావాలి. వెంకటేశ్వర స్వామి అదే చెప్తాడు కదా, నీకు ఈ సంసార సాగరాన్ని ఇలా మోచే చూపించి ఏమంటాడు, ఇది ఈ సాగరాన్ని అంటారు మోకాలు నోటికి చేసేస్తాను, నువ్వు ఈజీగా దాటేసేసి ఆలోకితమైన పరమపదానికి వచ్చేసి అంటాడు కదా వెంకటేశ్వర స్వామి. అలా వెళ్ళాలంటే మనం ఈ సంసార సాగరాన్ని దాటడానికి తానేమో నామని పంపించేశాడు అనమాట పరమాత్మ. ఈ సంసారంలో మనం ఏంటి అంతా చక్కగా ఏదో ఆడుకుంటూ ఉంటాం, పాడుకుంటూ ఉంటాం. మేమేమో ఈఫిల్ టవర్ కట్టామనుకుంటాం, ఇలా అంతా అనుకుంటాం కదా. గుడ్డి దీపాన్ని పెట్టేసేసి ఇదే దీపం అనుకుంటాం మనం, ఇలా అంతా ఉంటుంది కదా. ఇలా అంతా వెళ్ళిపోయి అప్పుడు మనకి బుద్ధి కలిగి అది అక్కడ పరమాత్మ పాద సన్నిధికి చేస్తాం.